ఒక 10 ఎకరాలు ఉందంటే 1 ఎకరం ఒకళ్ళు, ఇంకొక ఎకరం ఇంకొకళ్ళు అట్ట చేసుకుంటారు. ఒక రైతు అయితే ఒకళ్ళే ఉంటారు 10 ఎకరాలకి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో కౌలు రైతుల్లో అందులో రైతు కూలీలు ఎక్కువ కౌలు రైతుల్లో. కాబట్టి రైతు కూలీల ఓట్లు ఎక్కువ ఉంటాయి రైతు కంటే కూడా. అందుకని మీకు ఉపాధి హామీ పథకాన్ని ఎవడూ రద్దు చేయడు. ఏ పని జరగకపోయినా కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నా అది చెయ్యరు. కౌలు రైతు చట్టం అనేటటువంటి తెస్తే రైతులు ఒప్పుకోరు, తేకపోతే వీళ్ళు ఒప్పుకోరు. ఇది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆ కార్డు ఇవన్నీ పై స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు ఒక 10 లక్షల మంది ఉన్నారంటే అందులో 30,000 50,000 లక్ష ఇస్తే గ్రేట్ 10% కౌలు కార్డులు ఇస్తే అది ఒప్పుకునేటటువంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి రాదు. ఈ తల్లికి వందనం కూడా ఈ ఏడాది అంటే ఇప్పుడు లేనట్ట, లేదంటే మళ్ళీ ఏమన్నా మాట్లాడతారంటారా? ఒక ఏడాది అయిపోయింది, ఈ ఏడాది ఇస్తారేమో. లోకేష్ కూడా చెప్పారు కాబట్టి. విద్యా దీవెన ఒక ఏడాది లేచిపోయిందా? ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయా? ఒకటి ఇప్పుడు విద్యా సంస్థల వాళ్ళందరూ జగన్ మీద వ్యతిరేకతతో చంద్రబాబుకు ఓటేశారు. వాళ్ళ పిల్లల తల్లిదండ్రులతో కూడా ఓటేయించారు. ఎందుకని అంటే ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల. మా అకౌంట్లో డబ్బులు పడ్డాయని తల్లులు జగన్కు ఓటేలా, కానీ జగన్ మా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడంటూ ఈ తల్లిదండ్రులు ఒప్పించి వీళ్ళ చేత నెగిటివ్గా ఓటేయించడంలో విద్యా సంస్థల వాళ్ళు కీలక పాత్ర పోషించారు.